వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 9వ శ్లోకము, శ్లోక నెంబర్ 9. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్తద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. తాత్పర్యం: శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ, శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడిగా పరిగణించబడతాడు. మిత్రుల పట్ల, శత్రువుల పట్ల వేరే వేరే విధంగా స్పందించటం మానవ సహజ స్వభావం. కానీ ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావం వేరుగా ఉంటుంది. భగవంతుని విజ్ఞానము కలిగి ఉన్న ఉన్నతమైన యోగి ఈ సమస్త సృష్టిని భగవంతుని కన్నా అభేదముగా చూస్తాడు. ఈ విధంగా వారి అన్ని ప్రాణులను సమదృష్టితో చూడగలుగుతారు. ఈ సమత్వ దృష్టి కూడా చాలా స్థాయిల్లో ఉంటుంది. ఒక స్థాయి దృష్టి ఇలా ఉంటుంది: అన్ని ప్రాణులు దివ్య ఆత్మలు కాబట్టి భగవంతుని అంశలే, అందుకే వారందరూ సమానమే. అంతకన్నా ఉన్నతమైన దృష్టి ఇది. భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి అందరూ గౌరవింపబడదగిన వారే. అత్యున్నత స్థాయిలో యోగి ఈ విధమైన దృష్టిని పెంపొందించుకుంటాడు. ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపాలే. జగత్తు అంతా యథార్థంగా భగవంతుని స్వరూపమే అని వైదిక వాంగ్మయం పదే పదే పేర్కొంటున్నది. చరాచర భూతములతో కూడి ఉన్న ఈ సమస్త విశ్వము ఆ భగవంతుని ప్రాదుర్భావమే. దాని అంతటా ఆయన నిండి ఉంటాడు. కాబట్టి అత్యున్నత యోగి ప్రతి వారిని భగవత్ సాక్షాత్కారముగా చూస్తాడు. యోగస్థితిని గురించి వివరించిన శ్రీకృష్ణుడు తదుపరి శ్లోకం మొదలెడి ఈ స్థాయిని చేరుకోగలిగే అభ్యాస విధానాన్ని వివరిస్తాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: ది యోగీస్ లుక్ అపాన్ ఆల్ వెల్-విషర్స్, ఫ్రెండ్స్, ఫోస్, ది pious and the sinners with an impartial intellect. The yogi who is of equal intellect towards friends, companions, and foes, neutral among enemies and relatives, and unbiased between the righteous and the sinful, is considered to be distinguished among humans. It is the nature of the human mind to respond differently to friends and foes, but an elevated yogi's nature is different. Endowed with realized knowledge of God, the elevated yogi sees the whole creation in its unity with God. Thus, they are able to see all living beings with equality of vision. This parity of vision is also of various levels. All living beings are divine souls and hence parts of God, is one view. Thus, they are viewed as equal. Higher is another vision wherein one thinks God is seated in everyone and hence all are equally respect-worthy. And the highest level at which the yogi develops the vision that everyone is the form of God, the entire universe with all its living and non-living beings is the manifestation of the Supreme Being who dwells within it. Hence, the highest yogi sees everyone as the manifestation of God. Referring to all the three of the above categories, Sri Krishna says that the yogi who can maintain an equal vision towards all persons is even more elevated than the yogi mentioned in the previous verse. Having described the state of yoga, starting with the next verse, Sri Krishna describes the practice by which we can achieve that state. Om Namo Bhagavate Vasudevaya.